నీకు హక్కు లేదా వసూలు చేయకూడదు, ఇలా తీసుకోకూడదు నువ్వు డిపాజిట్లు. నువ్వు దాన్ని కంపెనీ చేయి, కార్పొరేట్ బాడీ చేసుకో, రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజిస్టర్ చేసుకో, ఎన్ని డబ్బులైనా వసూలు చేసుకోవచ్చు. కానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఎంత ఇస్తున్నాడు, వడ్డీ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా. అలాగే కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ ముగించేశారు. మీకు గుర్తుంది కదా, కోఆపరేటివ్ బ్యాంకులకు సంబంధించినటువంటి డైరెక్టర్లు జైలుకు పోయారు. ఏంట్రా అంటే పేపర్లో పెద్దది ఈనాడు పేపర్లోనే వచ్చేవి, అయిపోయింది రేపు మూసేస్తున్నారు, ఎల్లుండి మూసేస్తున్నారు, డబ్బులన్నీ క్లోజ్ అయిపోయి వీళ్ళ డైరెక్టర్ గారు ఎక్కడో వెళ్ళిపోయాడు, థాయిలాండ్లో ఎవరో ఆడాలతో తిరుగుతున్నాడు, లేకపోతే ఎక్కడో తాగేసి పడిపోయాడు, తెగ రాసేసి మొత్తం అందరినీ తీసుకెళ్ళి లోపల మూసేయడమే. కోఆపరేటివ్ బ్యాంకులు మొత్తం ముగించి పారేశారు. మరి ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఏమి ఆయన డబ్బులు తినేస్తాడని కానీ పారిపోతాడని కానీ ఇంకోటి కానీ ఎప్పుడు అనలే. ఇది చేస్తుండ్రు చట్టవిరుద్ధం అన్నాను అంతే. నా మీద 50 లక్షలు వేశారు. ఈవేళ రామోజీరావు గారు తప్ప నీకు ఎవడో కనపడ్డా అని నన్ను అడుగుతున్నటువంటి పెద్ద మనుషులు నేను అడుగుతున్నాను. రామోజీరావు గారు నా మీద 50 లక్షలకు దావా వేస్తా, దావాలో ఏమి రాశాడంటే అది ఆయన ఇలా రాజాజీ గారని ఒక ఆయన చేత వేయించాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ తరఫున. ఏమని వేశారు అందులో, ఏమయ్యా ఉండవిల్లారు కుమారు, ఎవడో రామోజీరావు ఉన్నవాడు ఏదో తప్పు చేస్తే మా మార్గదర్శి చిట్స్ మీదకి వస్తావా, నువ్వు మా మీద ఆరోపణలు చేస్తావా? ఏంటి రామోజీరావుకి మార్గదర్శి చిట్స్కి సంబంధం? అతనికి మాకు ఏ సంబంధం లేదు. అతను కూడా ఏదో చేశాడని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిడుతున్నావు. 50 లక్షలు కట్టని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు. ఒక్కడన్నా ఇదేంటే రామోజీరావుకి మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధం లేదా? ఇంత దారుణం అండి, ఇంత పచ్చాబద్ధం అండి రామోజీరావు గారు అని ఒక్కరన్నా అన్నారా? ఇది ఎప్పుడు 2008లో వేశాడు. ఇన్నేళ్ల నుంచి నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్తుంటాను, ఒక్కడు నాకు సపోర్ట్ కూడా రాలేదండి. సపోర్ట్ వచ్చి నిజమే కదా రామోజీరావు అది కాదని అనడం తప్పు కదా, అలా అనొచ్చా అండి? కోర్టులో వేస్తే అది పెర్జురీ అట్రాక్ట్ అవుతుంది కదా. రేపు వేసిన రాజాజీ గారి పరిస్థితి ఏంటి? మరి దాన్ని తప్పనరు, నా తప్పుట. మొన్న ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టి బాగానే మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎవరికో తీసుకొచ్చి ఆడిటర్ని అరెస్ట్ చేస్తే ఆడిటర్లు అందరూ మీటింగ్ పెడతారు, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకు యూనియన్ ఉంటుంది, వాళ్ళందరూ కలిసి ఇదేంటే అన్యాయం, మా ఆడిటర్ని ఎందుకు తీసుకెళ్లారని మీటింగ్ పెట్టుకోవచ్చు. ఆ మీటింగ్లో ఏంటి, ఈ అరుణ్ కుమార్ అన్నవాడికి జగన్ చేసే నేరాలు ఏం కనపడవు, ఒక్క రామోజీరావు చేసినవే కనపడతాయి. చంద్రబాబు చేసిన నేరాలు ఏమైనా ఈనాటికి కనబడ్డాయా? చంద్రబాబు గారి పరిపాలనప్పుడు ఇప్పుడు జరిగిన తప్పులు ఏమైనా ఈనాటికి కనబడ్డాయా? నేను డైరెక్ట్గా ఇన్నేళ్ల నుంచి కొట్టు చేస్తుంటే 10 ఏళ్ల నుంచి కోర్టులో కేసేసి ఆ కేసులో ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో స్టేట్ గవర్నమెంట్ని ఎఫిడేవిట్ అయ్యిండ్రా అని చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా వెళ్ళి కలిసి ఆయన అడిగాను. ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ తప్పుగా చేశారండి, ఇదిగో మొత్తం బుక్ చదవండి, తప్పుగా చేశారు, దీని మీద నేను కోర్టులో కేసేసాను, నేను సరిపోను, మీరు గవర్నమెంట్ వచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఎస్ వీడు చెప్పింది రైటే అని మీరు ఒక ఎఫిడేవిట్ వేయండి, రైటా కాదా ముందు మీరు చూడండి అంటే ఆయన మొత్తం నా ఎదురుకుండానే చదివాడు, చూశాడు, కరెక్టేనండి, నాకు తెలియదు ఈ సంగతి, ఎంత దారుణం జరిగిందా, వేస్తున్నాం కోర్టులను, మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీలో మా ఎంపీలకు చెప్తున్నాను, కోర్టులో వేయడము పార్లమెంట్లో మూవ్ చేయడము రెండు జరుగుతున్నాయని చెప్పాడు. నేను ఎస్ అనుకుని వెళ్ళాను, కానీ జరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత నేను కలవేలేదు. ఒక ప్రెస్ మీట్లో చెప్పాను ఏమని, జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో కనుక నువ్వు ఎఫిడేవిట్ అయిపోతే నీకు చంద్రబాబుకి ఏ తేడా లేదనుకుంటాను, నేను ఆ కేసులో ఎఫిడేవిట్ చేయడానికి నీకేంటి అభ్యంతరం, నిజమైతే కరెక్టే వీడు చెప్పిందని వేయి, నేను చెప్పిన తప్పు అయితే తప్పని వేయి. సేమ్ చంద్రబాబు నాయుడు గారిని ఏం అడిగానో అదే అడిగాను, వేసాడు ఎఫిడేవిట్ నాకు సపోర్ట్గాను. ఏం చేయాలి నేను? ఇన్నాళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కొట్టు తెస్తున్న కేసులో నాకు సపోర్ట్గా వేసినామని మొన్నటి నుంచి నేను అతను తప్పులని నేను చెప్పాలా? మీరు రోజు చెప్తున్నారుగా, మీరు ఈనాడులో రోజు హెడ్లైన్స్ ఇస్తున్నారు కదా, ఉన్నా లేకపోయినా అన్నీ చేస్తున్నారు, నేను చెప్పాలట వీడికి ఇంకేం కనబడవా అని. ఏమో స్టేట్కి సంబంధించి నా సొంతానికి ఏమైనా చేశాడా? స్టేట్కి సంబంధించి ఎఫిడేవిట్ వేసాడు. ఆగండి 2-3 నెలలు, ఎందుకు కంగారు పడిపోతారు వెంటనే? నేను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తే ఎప్పుడు మాట్లాడలే. ఈవేళ నా చేత ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి చేయని మంచి మాట ఒకటి అనిపించి ఇటో అటో వెళ్ళిపోవాలి, మధ్యగా ఉండడానికి కుదరదు వాళ్ళకి. వస్తే తెలుగుదేశంలోకి వచ్చా, లేకపోతే వైసీపీలో గడిపో. ఇది ఎక్కడ గొడవ? ఇది సంబంధం, దీనికి దానికి ఏంటంటే సంబంధం అసలు? మార్గదర్శి గొడవలో వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నది పూర్తిగా చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు. చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు, మేము కంపెనీ యాక్ట్ ప్రకారం నడుపుతున్నాం అని చెప్పి వాళ్ళకి సిఐడి పోలీస్కి చెప్పారు. వాళ్ళు పేపర్లో రాయించింది మొత్తం రాశారు. వాళ్ళు ఇలా కుదరదు, ఇది కంపెనీ యాక్ట్ ప్రకారం నడవడానికి కుదరదు, ఏదైతే చిట్ ఫండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారమే నడవాలి అని. సరే ఏం చేస్తారు అన్నది కోర్టు, మళ్ళీ ప్రసాద్ గారు చెప్పినట్టు కోర్టుకి వెళ్ళిన తర్వాత రకరకాలుగా ఉంటుంది. మొన్న ఇక్కడే చూశాను మన కోర్టులో, మీరు కూడా ఉన్నారు ఆవేళ ప్రసాద్ గారు. ఆయన పెద్ద ప్లేటర్ ఒక ఆయన వచ్చాడు, ఒకసారి వస్తే 15 లక్షలు తీసుకుంటాడు. 15 లక్షలు తీసుకుని వచ్చి
ఏదో జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జీవోకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1 2 రోజులు నడిచింది. ఆ 15 లక్షల ప్లేడర్ గారు వచ్చి అమెరికా ఇరాక్ వారు చెప్పాడు. గుర్తుంది కదండి, గంట సేపు అమెరికా ఇరాక్ వారు ఎలా జరిగింది, అటు గన్లు ఇటు తుపాకులు, చచ్చినట్టు జడ్జి గారు అలా కూర్చుని వినాలి. ఎందుకంటే వాడు 15 లక్షలు తీసుకుని వచ్చాడు. ఎందుకే ఇదంటే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారు. అదే నేను మేము చెప్తుంటే లేదని మొత్తం చెప్పాడు. ఆఖరిని ఏమన్నాడంటే, ఆ రోజున జార్జ్ బుష్ ఏమన్నాడు, చట్టాలు దేశం కోసం, నోట్ డౌన్. నేను కూడా అదే చెప్తున్నా. దీనికోసం ఇరాక్ వారంతా ఎందుకు చెప్పండి. అన్ని కోర్టు కేసులు పోయి మొత్తం అందరూ కేసులు ఉన్నవాడు ప్రసాద్ గారు అలాంటి వాళ్ళు వచ్చాయి, వీడు చంపేశాడు, రోజంతా తినేసాడు. ఇరాక్ వారు చెప్పాడు, మన ఉక్రెయిన్ వారు చెప్పాడు. ఏంటి జీవో 1 గురించి ఇలా పెద్ద పెద్ద ప్లేడర్లు వస్తారు, రన్నాయి అక్కడికి జడ్జీలకేమో తలట్టు కూర్చుంటారు. ఏంట్రా మనకి కర్మని. ఇలాంటి కేసులు వచ్చేవాడికి నాలాంటి చిన్ననాడు ఎవడో లేచి నిలబడి, సార్ మా కేసులు అంటే, బాబా ఏం కేసు ఇది, నెక్స్ట్ మంత్ చూసుకుందాం పో అంటాడు. అలాగే 17 ఇన్నేళ్ళు జరిగింది, ఇన్నేళ్ళు నడుచుకుంటూ వచ్చింది. ఈవేళ సరే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి, చీఫ్ మినిస్టర్గా వచ్చి మార్గదర్శి ఫైనాన్షియల్స్లో ఒక ఎఫిడేవిట్ వేసాడు కాబట్టి సుప్రీంకోర్టులో ఆ వేళ లేకపోతే కొట్టేద్దరు. ఎందుకంటే నేనేంటి సంబంధం, నేను ఓన్లీ కంప్లైంట్ ఇచ్చాను అంతే. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం మాట్లాడలే. నిన్న మొన్న ఇక్కడ తెలంగాణ ఈనాడు వేరు, మన ఈనాడు వేరు. ఒకసారి ఎప్పుడైనా తెలంగాణ ఈనాడు చూడండి, నెట్లో ఉంది, నెట్లో తెలంగాణ ఈనాడు చూడొచ్చు. 2 రోజుల క్రితం రాశారు, అసలు భారతదేశంలో తాజ్మహల్ అన్నది ఎంత అద్భుతమైనటువంటి కట్టడమో, హైదరాబాద్ సెక్రటేరియట్ మన కేసీఆర్ గారు కట్టింది అంతకన్నా గొప్ప కట్టడంట. దాని ఫోటోలు లోపలికి నడుస్తుంటే మయసభ ఏమిటిది. ఏంటంటే కేసులో ఆయనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కానీ అక్కడ వచ్చి నాకు సపోర్ట్గా వేస్తాడేమో ఎఫిడేవిట్. మొన్న వకాలతా వేసాడు, ఇంకా ఎఫిడేవిట్ వేయలే. ఏమో కేసీఆర్ కానీ ఇది అతను కూడా ఏమో అరుణ్ కుమార్ చెప్పిన దాన్ని కూడా ఆలోచించండి ఒక ఎఫిడేవిట్ వేస్తాడేమో. మన పరిస్థితి ఏంటని మయసభ కింద మొత్తం మార్చేసి ఇంకా పొగడ్డం రాస్తారు వాళ్ళు. అయితే కేసీఆర్ అంతకన్నా ఇది అనుకోండి జాదుగారు. అందుకని మనం ఏం చేస్తాడో ఇంకా అప్పుడే ఏం చెప్పొద్దు, చూడాలి. ఈ కేసుకి సంబంధించి నేను అడ్వకేట్స్కి కానీ ఆడిటర్స్కి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే, మీరు డెఫినెట్గా మీ ప్రొటెస్టులు తెలియజేయచ్చు, కానీ మీరు కొంచెం అట్లీస్ట్ మీ మనస్సులో ఉన్న ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించండి. ఇదే ఒక వేరే వ్యక్తి చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది ప్రభుత్వం, ఎలా తీసుకెళ్ళి లోపలేస్తారో, ఎలా ఇంటరాగేట్ చేస్తారో. మొన్న రామోజీరావు గారు ఉన్నారు, ఆయన పడుకునుంటే వెళ్ళి చచ్చినట్టుగా వెళ్ళి చుట్టూ కూర్చుని రాసుకుని వచ్చారు. చట్టం ముందు అందరం సమానం అంటాం, అది పచ్చి బూతు. ఏమి కాదు అది, చట్టం ముందు ఏం సమానం కాదు. డబ్బులు ఉన్నవాడి చేతిలో చట్టం ఎలా కావాలంటే అలా ఆడుతుంది, డబ్బులు లేకపోతే ఇంతే సంగతిలో. వెళ్ళారు, రాసుకొచ్చారు. నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కోడలు లేడీ, ఇద్దరు ఇంటికి వెళ్ళారు. అసలు ఎవరినైనా నేను అదే చేయమంటాను. ఎవరినైనా సరే పోలీసు నేను అడిగేది ఏంటంటే, ఇలాంటి నేరాల్లో ఏవో మర్డర్ కేసులో రౌడీజము ఇంకోటి అలాంటి నేరాలు వేరు, ఇలాంటి నేరాల్లో ఆర్థిక నేరాల్లో ఎక్కడైతే డబ్బులు పే చేస్తానంటున్నారు కాబట్టి మీరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవాల్సిన పనే లేదు. అలాగే మీకు ఆడిటర్స్కి మీకు ఇచ్చిన నోటీస్ ఒక ఫ్రెండ్ ఆడిటర్ గారు పంపించారు నాకు. దాంట్లో చూశాను, ఏంట్రా ఈ నోటీస్ అంటే ఆఖరిని ఉంది, వీ రిక్వెస్ట్ యూ అని ఉంది. పోలీసు రిక్వెస్ట్ చేశారు వాళ్ళని, వచ్చి మా ఆఫీస్కి పలానా రోజున మీరు వచ్చి మీకు చెప్పినట్టయితే మేము రికార్డు చేసుకుంటామని. వీళ్ళు దాని గురించి మళ్ళీ మీటింగ్ పెట్టారో, కోర్టులో వేసాం చూస్తాం వీళ్ళ సంగతి అని చెప్పారు. క్లియర్గా డివిజన్ తెలిసిపోతుంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు ఎవరు, వ్యతిరేకులందరూ ఈనాడుని అడిగి ఈనాడుని పొగుడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తేనే వాళ్ళు వ్యతిరేకుల కింద లెక్క, లేకపోతే ఒప్పుకోరు. లేకపోతే జనసేన ఎందుకు ఇవ్వాలి, జనసేన ఇవ్వాల్సిన పని లేదు. జనసేన పార్టీ కూడా రామోజీరావు గారి మీద ఇలా వెళ్ళటం చాలా తప్పు. చాలా అంటే ఆ రామోజీరావు గారు చేస్తున్నదని జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు అన్నవాడే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. కమ్యూనిస్టులు చెప్పేశారు, సరే టీడీపీ అయితే వాళ్ళదే పార్టీ, జనసేన కూడా చెప్పేసింది. ఇక కొత్తగా ఏదైనా పార్టీ పెడితే ఈనాడులో రావాలనుకుంటే డైరెక్ట్గా చెప్పాలి. ఈనాడు పేపర్ చాలా గొప్ప పేపర్ అయిపోయింది. మన దురదృష్టం ఏంటంటే ఈనాడు పేపరు ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేస్తుందో ఒక ఉదాహరణ చెప్తాను. పేపర్లు అంటే న్యూస్ చెప్పాలి. 2009లో ఈ మార్గదర్శి గొడవ అయిన తర్వాత నేను పార్లమెంట్కి పోటీ చేశాను. మీకు తెలుసు, ఈనాడు అందరం చదువుతాం. ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్లో అక్కడ లోకల్ క్యాండిడేట్, రాజమండ్రి క్యాండిడేట్, విజయవాడ క్యాండిడేట్, ఎవరు ఎంపీ క్యాండిడేట్లు ఒక పెద్ద వేసేవాడు. ఓ పేపర్లో వేసి కాంగ్రెస్, తెలుగుదేశం, పిఆర్పి, బీజేపీ ఈ 4 పార్టీకి చెందిన క్యాండిడేట్లు రాయటం. వీళ్ళు అంటే కొంచెం ఫ్రేలో ఉన్న పార్టీలని ఫోటో వేసి వాళ్ళ చరిత్ర రాయటం. 4 అలా అన్ని చోట్ల రాశారు. రాజమండ్రి వచ్చేటప్పటికి మాత్రం 3 పేర్లే రాశారు, మురళీమోహన్, కృష్ణరాజు, సోమవీర్రాజు. నేను లేను, నేను కాంగ్రెస్ క్యాండిడేట్, సిట్టింగ్ ఎంపీని, నా పేరు లేదు. వాళ్ళ 3 మధ్య పోటీ.
ఇంత సంకుచితంగా నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? పైపెచ్చు మార్గదర్శి నేను ఎప్పుడైనా ఏమన్నా అన్నాను, కానీ ఈనాడు ఎప్పుడు అన్నది. ఈ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే నాకు ఎవరో ఫ్రెండ్ పట్టుకొచ్చి మొత్తం అప్పటి పేపర్లన్నీ ఇచ్చి ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఇప్పుడు నువ్వు విపరీతంగా వస్తారు చోట, ప్రతి ఊరికి పంపించి ఈనాడు ఎలా రాస్తుంది, ఏది నా మీద రాసినవే, కేవలం నాకు వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలో రాసినవన్నీ అతను ఆయన ఎందుకు దాచించాడో పాపం, ఆయన దాచించి పట్టుకొచ్చి చూపించాడు, గుర్తుందిగా, ఆయన పట్టుకొచ్చి చూపించాడు, ఇవన్నీ వేసి మీరు చూపించండి అని. ఎందుకో రామోజీరావు గారు ఒక ఐకాన్ అయిపోయారు, అలా ఉండాలి, ఆహా ఓ ఈ గ్రేట్, ఆయనకి చట్టాలు లేవు ఏం లేవు, ఎలా కావాలంటే అలా బతకచ్చండి, బతికితే అలా బతకాలండి. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద గ్యాంగ్, ఆ గ్యాంగ్ అంతా కూడా బాగా క్యాష్ ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ ఆయన సపోర్ట్, ఎస్ ఈయన తప్పు చేయడు, ఈయన తప్పు చేసినా తప్పు కాదు, ఈయన ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పని లేదు. ఇది కానీ మనం అరికట్టకపోతే, ఎందుకంటే మనం రామోజీరావు గారి మీద దాసం కొద్ది కాదు, ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, మాఫియాలకు తయారవుతాయి. ఒక ఇది చూసుకుని ఓహో అలా ఉంటే చాలా ఇదనమాట, మనం అసలు చట్టం గట్టం ఏమి లెక్క చేయకుండా తిరుగుతుంటే ప్రజల్లో చాలా పలుకుబడి ఉంటుందిరా మనకి, ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ఈ దేశంలో ప్రజలు, ఈ రకంగానే ఉండాలనుకుంటున్నారు అని. Please subscribe .news.